టాప్ మిస్టేక్స్ ఏంటి విజువలైజేషన్ చేసేటప్పుడు జనాలు చేసే మిస్టేక్స్? మీరు అన్నట్టు ఫస్ట్ థింగ్ వాట్ దే థింక్ ఇస్ దట్ విజువలైజేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే మనం కూర్చొని విజువలైజ్ చేస్తే మనకి అన్ని జరుగుతాయి. ఇది చాలా పొరపాటు. విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాలంటే ఇంట్లో కూర్చొని విజువలైజ్ చేస్తే సిక్సర్ ఎవరు కొడతారు? బాస్కెట్ డాక్టర్ కూడా వెన్ హీ ట్రీటెడ్ పీపుల్, ఆయన హెల్త్ ఆరోగ్యం బాగా కావాలని అంటే మీరు ప్రయత్నించలేకపోతున్నారు, విజువలైజ్ చేయండి, చేసిన తర్వాత ఎంత చేస్తారో చేయండి అన్నప్పుడు మీరు మూమెంట్ అవుతుందో లేదో ట్రై చేయాలి. సో యాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే నెంబర్ 1 మధ్యలో వదిలేయటం. ఇప్పుడు మీ ప్రయత్నం ఫలితాలు ఇచ్చే మార్గంలో ఉంటుంది, ఈ లోపలే మీరు అనుకున్న టైంలో జరగలేదని డిసప్పాయింట్ అయి మానేయటం. సెకండ్ థింగ్ ఈజ్ ద ప్రాసెస్ని బిలీవ్ చేయకపోవడం. దెర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ మెథడ్. అంటే పీపుల్ హ్యావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పీరియన్స్డ్, యూ జస్ట్ ఫాలో ఇట్. మీరు కొంత టైం స్పెండ్ చేయడమే కదా సిన్సియర్గా మిగతా పనులు చేసుకుంటూ. సో అది ఇన్కన్సిస్టెంట్గా ఉండడం. థర్డ్ ఈజ్ దట్ వివిడ్ గోల్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఎంత వివిడ్గా ఉండాలంటే, నేను ఒక ఆయనకి ఐ హ్యావ్ గివెన్ ఎ కోచింగ్. హీ వాంట్స్ ప్రమోషన్, హీ వాంటెడ్ టు గో టు ఏ లీడర్షిప్ పొజిషన్. ఐ ఆస్క్డ్ హిమ్ టు విజువలైజ్. నేను లీడర్షిప్ పోయినట్లు. అంతేకాదు, ఇంకా ఎంత వివిడ్ అంటే మీ క్యాబిన్ ఎలా ఉండాలి, మీ టేబుల్ ఎలా ఉంటుంది, టేబుల్ మీద ఏమేమి ఉంటాయి, మీరు ఈరోజు నార్మల్ ఎంప్లాయీగా ఉన్నారు, లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, హౌ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్, వెన్ యూ సిట్ ఇన్ యువర్ క్యాబిన్ మీ టేబుల్ మీద ఏం కనిపిస్తాయి. ఇంత క్లియర్గా ప్రాక్టీస్ చేయించాం. యూ డోంట్ బిలీవ్, పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ మెనీ టైమ్స్. నేను ఏం విజువలైజ్ చేశానో, ఏ కలర్ డ్రెస్ విజువలైజ్ చేశాను నాకు తెలియదు, నాకు ఆ కలరే లేదు, నేను అనుకున్నాను, బట్ ఆ కలర్ ఎలా వచ్చిందో నేను ఐ వోర్ దట్ డ్రెస్ అండ్ ఐ గాట్ దట్ పొజిషన్. చాలా సర్ప్రైజింగ్గా జరిగిందండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. టేబుల్ మీద ఒక ఆయన ఎక్కడో చూశాడంట, బాగుందని గ్లాస్ ట్రాన్స్పరెంట్ గ్లోబ్, అది ఉంటే బాగుంటుంది అని అనుకో. కానీ ఈయన ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు, నాకు ట్రాన్స్పరెంట్ గ్లోబ్ వస్తుంది, ఎవరు అక్కడ పెట్టేది ఎంత అని అనుకున్నాను. ఆయనకు తెలియకుండా సర్ప్రైజింగ్లీ ఈయన కంగ్రాచులేషన్ చేయడానికి చెప్పినప్పుడు ఒక ఆయన గిఫ్ట్ ఇస్తే, ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే గ్లోబ్ ఉంది. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్.